Dear students, we are learning properties of triangles chapter. So in that one, this is end of this chapter. ఈ వీడియోలో మనం మిగిలిపోయిన ఎక్సర్సైజ్ 10bలో సెక్షన్ 3లో 7th 8th ప్రాబ్లం అండ్ సమ్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ రిలేటెడ్ టు 10b అవి నేర్చుకోబోతున్నాం. సో దిస్ వీడియో ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ వీడియో ఫర్ 7 మార్క్స్ ఇన్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్. సో ఈ వీడియోలో చెప్పబోయే ప్రాబ్లమ్స్ చాలాసార్లు రిపీట్ అయిన ప్రాబ్లమ్స్ ఎగ్జామ్లో, కాబట్టి ప్రతి పాయింట్ని కేర్ఫుల్గా వినండి, అర్థం చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, కొందరికి ఈజీగా అనిపిస్తాయి, కొందరికి ఒకటిసారి ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతాయి, కొందరికి 2-3 సార్లు చేసినా అర్థమవ్వవు. కాబట్టి కొంచెం మంచి దానిపైన ఇంట్రెస్ట్ పెట్టి మనం నేర్చుకున్నట్లయితే, ఫార్ములాస్ నేర్చుకొని జస్ట్ ప్రాసెస్ ఏంటో నేర్చుకున్నట్లయితే ఈజీగా అర్థమవుతుంది. ఓకే రైట్. సో 7th ప్రాబ్లం, 6th ప్రాబ్లం వరకు ప్రీవియస్ వీడియోలో చేసాం. 7th ప్రాబ్లం చూడండి. ఇఫ్ a is equal to 13, b is equal to 14, c is equal to 15, then show that capital R is equal to 65/8, small r is equal to 4, r1 is equal to 21/2, r2 is equal to 12 and r3 is equal to 14. స్టూడెంట్స్, మేము ఎన్నో పేపర్స్ ఎవాల్యుయేట్ చేసి ఉంటాం కాబట్టి మీరు చేసే మిస్టేక్స్ ఏంటంటే, క్వశ్చన్లో ఏమి ఇచ్చిర్రు, అసలు ఏం చేయాలని అర్థం చేసుకోకుండా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, మార్క్స్ లాస్ అవుతూ ఉంటారు. ఈవెన్ ఫార్ములా తెలిసిన మంచి పిల్లలు కూడా, మంచి టాపర్స్ కూడా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు, వాట్ ఈస్ గివెన్, ఏబిసి ఆర్ గివెన్, దిస్ వీ హ్యావ్ టు ప్రూవ్. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఇవి తీసుకుంటున్నారు, వీటిని ప్రూవ్ చేస్తున్నారు. దట్ ఈజ్ నాట్ రైట్. ఓకే, ఏదైతే సార్ అవి R1 R2 R3 తీసుకొని ఏబీసీ లభిస్తే అయిపోతుంది కదా అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట. నో, ఏమని ఇచ్చాడు, ఏబీసీ ఇవి అయితే R1 R2 R3 అవన్నీ ప్రూవ్ చేయమన్నాడు. అంటే వీటి హెల్ప్ తీసుకొని వాటిని ప్రూవ్ చేయమన్నాడు, కాబట్టి ఆ పని చేయాలి మనం. ఓకే, లెట్ us సాల్వ్. నౌ సింపుల్ ప్రాబ్లం, ఈజీగా 7 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు, చాలాసార్లు రిపీట్ అయిన ప్రాబ్లం. What is given? First write a is equal to 13, b is equal to 14, c is equal to 15. మనకి r కావాలన్నా స్మాల్ r కావాలన్నా, స్మాల్ rకి ఫార్ములా ఏంటిదండి, డెల్టా బై ఎస్. అంటే ఫస్ట్ మనకి ఎస్ కావాలి, నెక్స్ట్ డెల్టా కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ ఎలా వస్తుంది, మనకి ఎస్కి ఫార్ములా ఉంది కదా, అది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే అవి ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఈ ఫార్ములాస్ తెలియాలి. ఆ ఫార్ములాస్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. నౌ ఎస్కి ఫార్ములా ఏంటండి, a ప్లస్ బి ప్లస్ సి బై 2. ఓకే, సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు 13 ప్లస్ 14 ప్లస్ 15 బై 2. సో దట్ ఈస్ నథింగ్ బట్ 42/2 విచ్ ఈస్ 21. 15 29 42/2 దట్ ఈస్ 21. ఎస్ వచ్చేసింది. నెక్స్ట్ డెల్టా కావాలి కాబట్టి మనకి ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బిలో అవసరం ఉంటాయి, ఇక్కడ చేస్తున్నాను. ఎస్ మైనస్ ఏ అంటే 21 మైనస్ 13. ఓకే, హౌ మచ్, 8. ఎస్ మైనస్ బి ఎంత అండి, 21 మైనస్ 14, ఇది ఎంత, 7. ఎస్ మైనస్ సి ఎంత, 21 మైనస్ 15, 6. ఓకే, అది 13 14 15 లాగే 6 7 8 వచ్చేసినాయి. నౌ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ డెల్టా. ఓకే, సో మనకి ఎస్ మైనస్ సి, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి తెలుసు కదా. డెల్టా ఫార్ములా ఏంటి, అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ వాట్ ఈస్ ఎస్, 21 ఇంటూ ఎస్ మైనస్ ఏ 8, 7 6. ఇప్పుడు వీటన్నిటిని మల్టిప్లై చేసి రూట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ ఈజ్ వన్ మెథడ్. అది మనం ప్రాబ్లమ్ని దగ్గరుండి మరీ పెద్దది చేసుకోవడం అవుతుందన్నమాట. అలా కాకుండా దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాను. 21 ఏం రాయొచ్చు, 3 ఇంటూ 7 కదా. 8 ఏం రాయొచ్చు, 2 ఇంటూ 2 ఇంటూ 2. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, అన్ని ప్రైమ్ నెంబర్స్ ఉండేలా. 7 అదే. 6 ఏంటి, 2 ఇంటూ 3. సో అన్ని ప్రైమ్ నెంబర్స్ ఫ్యాక్టర్స్గా రాసేసాను
నౌ స్క్వేర్ రూట్ అంటే మీకు తెలుసు కదండి, రెండిట్లోకి వెళ్ళి ఒకటి రాయాలి. 3 ఇక్కడ 3, ఆ రెండిటి నుంచి ఒక 3 బయటకు వచ్చేస్తుంది. 7 నుంచి ఒక 7, ఈ 2 2ల నుంచి ఒక 2, ఈ 2 2ల నుంచి ఒక 2 క్లోజ్. ఓకేనా, రెండిటి నుంచి ఒకటి బయటికి, అంటే స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే రూట్ 3 స్క్వేర్ 3 అవుతుంది కదా, 3 × 3 9, 9కి రూట్ 3 అవుతుంది అలా అన్నమాట. సో ఫైనల్లీ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 3 7 21, 21 ఇంటూ 2 42, 42 into 2 84. Okay, so we got delta value and we got S value here. Now మనకు కావాల్సినవి వచ్చినాయి, ఇంకా వీటి ఫార్ములాస్ తెలియాలి, ఒక్కొక్కటి ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ క్యాపిటల్ ఆర్. క్యాపిటల్ ఆర్కి ఫార్ములా ఏం తెలుసు అండి మనకి, ABC/4 డెల్టా. క్యాపిటల్ ఆర్కి ఫార్ములా ABC/4 డెల్టా. వాట్ ఈజ్ ABC? 13 into 14 into 15 by 4 into డెల్టా ఎంత వచ్చిందండి, 84. ఓకే, కట్ చేద్దాం. 14 1s 14, 6. ఓకే, నెక్స్ట్ 3 5s 15, 3 2s. సో 13 into 5 65 by 4 into 2 8. So therefore R is equal to how much? 65/8. ఒకటి వచ్చేసింది. సింపుల్, అంతే, ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ స్మాల్ ఆర్ కావాలి మనకి. స్మాల్ ఆర్కి ఫార్ములా ఏంటిదండి, డెల్టా బై ఎస్. వాట్ ఈస్ డెల్టా? 84. వాట్ ఈస్ ఎస్? 21. సో 21 4s 84 కదా. సో therefore R is equal to 4. క్లియర్. నెక్స్ట్ R1 is equal to delta by S minus A. డెల్టా ఏంటి? 84 by S minus A. S minus A ఎంత అండి? 8. ఓకే, now కట్ చేస్తే 4 2s 4 1s 4 2s. So 21/2. Therefore R1 value 21/2. Completed. Okay, next R2కి ఫార్ములా ఏంటంటే డెల్టా బై S minus B. డెల్టా హౌ మచ్? 84. S minus B 7. 7 1s 7, 1 ఉంటుంది కదా, 1 4 14, 7 2s 14 అంటే 12. So R2 is equal to 12. Next R3 is equal to delta by S minus C. డెల్టా ఏంటండి? 84. S minus C ఎంత? 6. సో 6 1s 6, 2 4 24, 6 4s 24, 14. So finally R3 is equal to 14. So R1 R2 R3 మనకి రిక్వైర్డ్ ఆన్సర్స్ వచ్చేసినాయి. ఇంతే, సింపుల్ ప్రాబ్లం అండి. ఇలాంటి ప్రాబ్లం వస్తే అస్సలు వదిలిపెట్టకూడదు. ఈజీగా 7 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. మంచిగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఈ 8th ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్ అంటే ఈ చెప్పే ప్రాబ్లమ్స్ అన్నీ ఇంపార్టెంట్ అని చెప్పాను నేను ఆల్రెడీ. ఇందులో రివర్స్ ఉంది, ఇంతకుముందు ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి, అది అబ్జర్వ్ చేయండి. ఇందాక దానిలో ఏబీసీ ఇచ్చి R1 R2 R3 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇందులో మాత్రం R1 R2 R3 ఇచ్చాడు, ఏబీసీలను ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, సో మళ్ళీ అదే మిస్టేక్ చేయకూడదు. ఏమి ఇచ్చారో అవి తీసుకోవాలి, దాని నుంచి ఏం ప్రూవ్ చేయమన్నారో అదే ప్రూవ్ చేయాలి. సో what is given? R1 is equal to 2, R2 is equal to 3, R3 is equal to 6 and R is equal to 1. That is given data. మరి ఏబీసీలని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ ఫార్ములాస్ని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయబోతున్నాను నేను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ ఫార్ములా ఇక్కడ ఇంపార్టెంట్ స్టెప్, ఇది గుర్తురాదు, ఇది చేయాలి. మనకి ఆల్రెడీ చెప్పాను, డెల్టా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు R1 R2 R3 ఇన్ రేడియస్ ఎక్స్ రేడియస్ అన్నింటినీ ప్రోడక్ట్ చేస్తే మనకు వచ్చేది డెల్టా స్క్వేర్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి చెప్పినప్పుడు
ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ యూజ్ అవుతుంది అనే విషయం చెప్పాను. ఇది ఇంకొకటి నెక్స్ట్ ప్రాబ్లంలో యూజ్ చేస్తాం. డెల్టా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు R1 R2 R3. ఓకే, నౌ సింపుల్గా డెల్టా స్క్వేర్ అంటే ఏంటి? R1 R2 2 R2 3 R3 6, so which is equal to 36. Then delta is equal to root 36, which is equal to 6. నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకోండి. ఇంకా R అంటే ఏంటిది? 1 కదా. Rకి ఫార్ములా ఏంటండి? డెల్టా బై S ఈజ్ ఈక్వల్ టు 1, రైట్. మన డెల్టా అంటే ఏంటిది? 6 బై S ఈజ్ ఈక్వల్ టు 1. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే S ఈజ్ ఈక్వల్ టు 6. ఓకే, R ఈజ్ ఈక్వల్ టు 1. R ఫార్ములా వేసాను, డెల్టా వాల్యూ సబ్స్టిట్యూట్ వేసాను, నాకు S వాల్యూ వచ్చింది. నెక్స్ట్ R1 హౌ మచ్? 2. R1కి ఫార్ములా ఏంటిది? డెల్టా బై S మైనస్ A ఈజ్ ఈక్వల్ టు 2. R1 2 ఇచ్చాడు, డెల్టా బై S మైనస్ A ఈజ్ ఈక్వల్ టు 2. డెల్టా సబ్స్టిట్యూట్ చేయండి, 6. S మైనస్ A ఏంటండి? 6 మైనస్ A ఈజ్ ఈక్వల్ టు 2. డూ క్రాస్ మల్టిప్లికేషన్ చక్కగా. 6 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఈ మొత్తం టర్మ్ అడికి వెళ్తే 2 ఇంటూ 6 మైనస్ A. ఓకే, 6 ఈ 2ని ఇటువైపు తీసుకురండి. 6/2 ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ A. 2 1s are 2 3s are. మైనస్ A ఇటువైపు వస్తే ప్లస్ A అవుతుంది, అటు 6 ఉంటుంది. ఈ 3ని అటువైపు వెళ్తే -3 అవుతుంది. సో మైనస్ A ఇటువైపు ప్లస్ A, 3 అటువైపు -3. సో 6 minus 3 3. సో we got the value of A as 3. ఇదే విధంగా రిమైనింగ్ R2 ఎంత ఇచ్చాడు? 3. R2కి ఫార్ములా ఏంటిది? డెల్టా బై S మైనస్ B ఈజ్ ఈక్వల్ టు 3. డెల్టా అంటే ఏంటి? డెల్టా 6 బై 6 మైనస్ B ఈజ్ ఈక్వల్ టు 3. డూ క్రాస్ మల్టిప్లికేషన్, ఇది అటువైపు వెళ్తే బ్రాకెట్ పెట్టాలి. 6 మైనస్ B. నౌ 6 3 డినామినేటర్కి వస్తుంది. 3 1s 3 2s. మైనస్ Bని ఇటువైపు, 2ని అటువైపు తీసుకెళ్ళండి, ఇటువైపు ప్లస్ అవుతుంది, అది అటువైపు వెళ్తే 6 మైనస్ 2. B ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, నెక్స్ట్ R3 6. R3 అంటే ఏంటిదంటే డెల్టా బై S మైనస్ C. 6 డెల్టా అంటే 6 మైనస్ C ఈజ్ ఈక్వల్ టు 6. యాక్చువల్గా ఇట్లా క్యాన్సిల్ చేయొచ్చు అండి. ఇక్కడ కూడా 3 1s 3 2s అని, 2 1s 2 3s అని క్యాన్సిల్ చేయొచ్చు. అది మీరు మీ యొక్క అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. 6 1s ఇట్లా క్యాన్సిల్. నా ఇటువైపు 1 ఉంది, ఇది అటువైపు వెళ్తే 6 మైనస్ C అవుతుంది. మైనస్ C టు 1 అటువైపు తీసుకెళ్ళిన C ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 1. C ఈజ్ ఈక్వల్ టు 5. సో ఫైనల్లీ A ఈజ్ ఈక్వల్ టు 3, B ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ C ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చేసినాయి. సింపుల్. ఇలా ప్రూవ్ చేసినందుకు నీకు 7 మార్క్స్ వస్తాయండి. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. ఇందులోకి వెళ్ళి కూడా చాలా ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతున్నాయి. 10B రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ కొన్ని మీకు చెప్తాను. ఈ ప్రాబ్లం చూసారా? ఇంతకుముందేమో ప్రూవ్ దట్ అని చెప్పేసి ఏబీసీలు ఇచ్చాడు, ఇక్కడ ఆన్సర్ లేదు. అక్కడ దాంట్లో మనకు ఆన్సర్ కరెక్ట్ వచ్చిందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు లాస్ట్కి, ఎందుకంటే షో దట్ అన్నాడు కాబట్టి. ఇక్కడ లేవు కాబట్టి కేర్ఫుల్గా చేయాలి. ఇందాక దానిలో R1 R2 R3 ఇచ్చాడు, ఇందులో R మిస్ చేశాడు. ఓకే, సో మీకు ఇందాక ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఫస్ట్ గివెన్ రాద్దాం. వాట్ ఆర్ గివెన్? R1 ఈజ్ ఈక్వల్ టు 8, R2 12, R3 24. ఓకే, సో మనకు ఒక ఫార్ములా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. రిలేషన్ బిట్వీన్ 4 radii. ఓకే, ఇంపార్టెంట్ ఫార్ములా, రిమెంబర్ ఇట్. నౌ 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 అంటే ఎంత? 8, 1/R2 12, 1/24. ఎల్సిఎం 8 12 24కి ఎల్సిఎం ఏమవుతుందండి? 24.
8 3s are 24, 12 2s are 24, 24 1s are 24, 8 3s 12 2s 24 1s, 3 plus 2 5, 5 plus 1 6, 6 by 24 1 by 4. So 1 by r is equal to 1 by 4 అంటే r is equal to 4. r వచ్చేసింది. ఓకే, నౌ r వచ్చింది. ఇంకేం కావాలి? ఇందాక దానిలో చేసాం కదా డెల్టా కోసం డెల్టా స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా, r1 r2 r3. స్టార్ మార్క్ పెట్టానంటే కొంచెం ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, అది లేకపోతే మీరు ఏం చేయలేరు అన్నట్టు. మనకి ఎగ్జాంపుల్లో ఒక మెథడ్ ఇచ్చాడు, మీకు అది ఈజీగా అనిపిస్తే అది ఫాలో అవ్వండి, లేదా ఇది ఫాలో అవ్వండి, యువర్ విష్. r4 r1 8 r2 12 r3 24. ఓకే, దీన్ని మల్టిప్లేస్ చేయడం కంటే స్క్వేర్ డెల్టా స్క్వేర్ అంటే ఇది కదా, డెల్టా అంటే అండర్ రూట్ అవుతుంది. 4కి ఫ్రెండ్ ఎవరు ఇందులో? 4 2s, 4కి మ్యాచింగ్ దొరికింది. 12 నేను రాయొచ్చు, 2 6, 2కి మ్యాచింగ్ దొరికింది. ఇది అయిపోయింది. 24కి ఏం రాయొచ్చు? 6, ఫ్రెండ్ ఇక్కడ 6 ఉన్నది కదా, 6 4s, 4కి రూట్ 2 అయిపోతుంది. సో డెల్టా ఈజ్ ఈక్వల్ 2 4లకి వెళ్ళి 1 4 బయటికి, 2 2లకి వెళ్ళి 1 2 బయటికి, 2 6లకి వెళ్ళి 1 6 బయటికి, 4కి రూట్ 2 అవుతుంది. సో 12 2 24, 24 into 4 96. So therefore delta is equal to 96. Now find ABC. ఎలా? ఫస్ట్ r is equal ఫార్ములా ఏంటిదండి? డెల్టా బై ఎస్ కదా, అంతే కదా. r is equal డెల్టా బై ఎస్. r అంటే ఏంటి? r హౌ మచ్? 4. ఇది 4 is equal to డెల్టా బై ఎస్. డెల్టా అంటే 96 బై ఎస్. సో ఎస్ is equal to హౌ మచ్? 96 by 4, 4 2s are 8, 4 4s are 16. S is equal to 24. Next, R1 is equal to delta by S minus A. దీని నుంచి S minus A is equal to ఏమవుతుంది? డెల్టా బై R1 అవుతుంది. ఓకేనా, మనకు కావాల్సింది A కాబట్టి A is equal to S minus డెల్టా బై ఏని అటువైపు దీన్ని ఇటువైపు తీసుకెళ్తే ఇది అవుతుంది. ఇప్పుడు A ఫైండ్ అవుట్ చేయండి. S అంటే ఎంత? 24. ఇంతమంది ప్రాబ్లం ఒకలా వేసాను, దీన్ని ఒకలా ఇస్తున్నాను. జస్ట్ అక్కడ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేశాను, ఇక్కడ సింప్లిఫికేషన్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. డెల్టా ఎంత? 96. R1 హౌ మచ్? 8. 8 1s, 8 2s. 24లోకి వెళ్ళి 12 పోతే 12, 8 12. నెక్స్ట్ R2 డెల్టా బై ఎస్ మైనస్ బి. దీని నుంచి ఎస్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు అది ఇక్కడికి వస్తుంది, డెల్టా బై R2. దీని నుంచి బి ఈజ్ ఈక్వల్ టు ఎస్ మైనస్ డెల్టా బై R2. నా బి అంటే ఏమవుతుంది? ఎస్ అంటే 24, డెల్టా 96, R2 12, 12 8s. 24 minus 8 how much? 16. Next, last one, R3 is equal to delta by S minus C. From this S minus C ఇవి ఇంటర్చేంజ్ చేస్తున్నాను కదా. నౌ C అటువైపు దీన్ని ఇటువైపు ఇస్తే C is equal to S minus delta by R3. S how much? 24, 96, R3 24. 24 4s 96 కదా. సో 24 minus 4 20. So final conclusion, A 12, B 16, C is equal to 20. These are the values of A, B, C. That's it. Okay. సో ఇక్కడ R డెల్టాని ఫైండ్ అవుట్ చేయడం, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని తర్వాత ఇది ప్రీవియస్ ప్రాబ్లం లాగానే చేసుకోవచ్చు. ఓకే, ఎగ్జాంపుల్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందులో అవన్నీ మీరు క్లియర్గా సాల్వ్ చేసి ఉన్నాయి కాబట్టి ఓపిక్గా ఇవన్నీ నేను ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ క్లియర్గా చెప్పాను కాబట్టి ఇవి ప్రాక్టీస్ చేస్తే మీకు అవి క్లియర్గా ఐడియా వస్తుంది. ఓకే,
సో నేను ఇంకొక 3 ప్రాబ్లమ్స్ చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే అవి చాలాసార్లు రిపీట్ అయినాయి కాబట్టి కేర్ఫుల్గా వినండి, అర్థం చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా పంపించుకోండి. రైట్. సో ఎగ్జాంపుల్ 17 అండి. R1/BC + R2/CA + R3/AB is equal to 1/R minus 1/2R. Take left hand side part, that is R1/BC, R2/CA, R3/AB. ఓకే, దీనికి LCM ఏమవుతుంది? ABC కదా. ABC LCM అయితే ఇక్కడ AR1, BR2, CR3. సో 1/ABC పక్కన పెట్టేసి ఆ పైన ఉన్నదాన్ని ఏం రాయొచ్చు? సిగ్మా AR1 రాయొచ్చు. సిగ్మా AR1 అంటే ఏంటి? AR1 + BR2 + CR3, అదే ఉంది కదా అక్కడ. ఓకే, నౌ ఇక్కడ 2 ఫార్ములాస్ రాస్తున్నాను. ఏకి ఫార్ములా సైన్ రూల్ నుంచి 2R sin A ఇంటూ R1కి ఫార్ములా S tan A/2, S ఇంటూ tan A/2. ఓకే, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్టెప్. ఏకి సైన్ రూల్ నుంచి ఏంటండి? 2R sin A. నెక్స్ట్ R1కి ఫార్ములా S tan A/2. ఓకే, నౌ 2R Sని బయటికి పంపించేస్తున్నాను. ABC లోపల మిగిలిన సైన్ A, ఇది బయటికి పంపించేసాను, నో ప్రాబ్లం. సైన్ ఏకి మనం sin 2θ ఫార్ములా ఏంటిదండి? 2 sin θ cos θ కదా. ఒకవేళ ఇక్కడ θ తీసుకున్నట్లయితే సైన్ ఏకి ఫార్ములా 2 sin A/2 cos A/2. 2θ అంటే అందులో సగం ఉంది కాబట్టి సైన్ ఏకి ఫార్ములా 2 sin A/2 cos A/2. నెక్స్ట్ ఇక్కడ tan A/2 ఏం రాసుకోవచ్చండి? sin A/2 cos A/2. cos A/2 cos A/2 క్యాన్సిల్. ఓకే, నౌ 2 బయటికి రాస్తే 4RS, 2 × 2 4RS బై ABC. ABCకి ఫార్ములా మనకి 4R డెల్టా ఫార్ములా ఉంది కదా, అది రాస్తున్నాను. 4R డెల్టా, 4R క్యాన్సిల్, సిగ్మా 2 బయటకు వెళ్ళిపోయింది. sin A/2 ఇంటూ sin A/2 sin స్క్వేర్ A/2. ABC ఈజ్ ఈక్వల్ టు 4R డెల్టా ఒకటి ఇంటూ ఇంకొక ఫార్ములా sin స్క్వేర్ A/2కి మనం థర్డ్ సెక్షన్లో చేసాము. థర్డ్ ప్రాబ్లం 10Bలో థర్డ్ సెక్షన్లో థర్డ్ ప్రాబ్లం. దీన్ని ఎలా రాయొచ్చు? యాక్చువల్గా S/డెల్టా అంటే 1/R, డెల్టా ఈజ్ ఈక్వల్ టు RS కదా. S/డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1/R అవుతుంది. sin స్క్వేర్ A/2 నేను రాయొచ్చు, సమ్మేషన్ ఎక్స్పాండ్ చేస్తే sin స్క్వేర్ A/2 ప్లస్ sin స్క్వేర్ B/2 ప్లస్ sin స్క్వేర్ C/2. ఓకే, ఇది 10B ఎక్సర్సైజ్లో థర్డ్ సెక్షన్లో థర్డ్ ప్రాబ్లం. ఓకే, అక్కడ ఎలా చేశాను? sin స్క్వేర్ A/2 నేను రాశాను 1 - cos A/2 రాశాను. ఓకే, లేదా డైరెక్ట్గా అదే మీరు అది సింప్లిఫై చేయండి. sin స్క్వేర్ A/2 ప్లస్ sin స్క్వేర్ B/2 ప్లస్ sin స్క్వేర్ C/2 సాల్వ్ చేయండి. మీకు ఆన్సర్ ఏమొస్తుంది అని అంటే, క్వశ్చన్ రాస్తున్నాను అక్కడ ఏముందంటే 1 - R/2R ఉందండి. 1 - R/2R. సో దీనికి మీరు ఇది సాల్వ్ చేయాలి. అక్కడ ఎలా సాల్వ్ చేసామో అలా సాల్వ్ చేయాలి. నౌ దీన్ని మల్టిప్లై చేయండి. 1/R ఇంటూ 1 1/R మైనస్ 1/R ఇంటూ R/2R. RR క్యాన్సిల్, ఫైనల్లీ 1/R మైనస్ 1/2R విచ్ ఈజ్ ఈక్వల్ టు RHS. ఓకే, సింపుల్గా వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ని కేర్ఫుల్గా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ చేయాలండి, డైరెక్ట్ చేసేది మీరు కూడా. ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకొని.
This problem repeated many times. Example 19. ఓకే, సింపుల్ ప్రాబ్లం. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఆన్సర్ 4Rలలో ఉంది కాబట్టి 4R ఫార్ములాను యూజ్ చేసుకొని సాల్వ్ చేయాలి. ఓకే, చూద్దాం. వాట్ ఈజ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్? R ప్లస్ R3 ప్లస్ R1 మైనస్ R. ఆర్కి ఫార్ములా ఏంటి? కేర్ఫుల్గా రాయండి. అన్ని ఆర్ అంటే అన్ని సైన్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. sin A/2, sin B/2, sin C/2. నెక్స్ట్ R3లో ఏముంటుంది? థర్డ్ది సైన్ ఉంటుంది, మిగతాయి కాస్. కాస్ A/2, కాస్ B/2, sin C/2. 3 కాబట్టి థర్డ్ టర్మ్ సైన్ ఉంటుంది. R1 అంటే ఫస్ట్ టర్మ్. సారీ, ప్రాబ్లం రాంగ్ రాసుకున్నాను. ఇది R2. ఓకే, డన్. R1 అంటే ఫస్ట్ది సైన్ ఉంటుంది. 4R sin A/2, మిగతాయి కాస్ట్లు ఉంటాయి, కాస్ B/2, కాస్ C/2. మైనస్ R2 అంటే సెకండ్ది సైన్ ఉంటుంది, కాస్ A/2, sin B/2, కాస్ C/2. ఓకే, సో ఫార్ములాస్ అన్నీ రాశాను. ఇందులో R1, R2, R3లో ఇందులో సైన్ ఉంటుంది. కేర్ఫుల్గా నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి, గుర్తుపెట్టుకోండి. నౌ ఈ రెండింటిని సింప్లిఫై చేస్తున్నాను. ఈ రెండిట్లో కామన్ ఏంటి చెప్పండి? 4R sin C/2 కామన్ తీస్తే ఏముంది? sin A/2, sin B/2 ప్లస్ కాస్ A/2, కాస్ B/2. ఈ రెండిట్లలో కామన్ ఏంటి? 4R cos C/2. 4R cos C/2 కామన్ తీస్తే మిగులుతుందండి sin A/2 cos B/2 మైనస్ cos A/2 sin B/2. ఓకే, నౌ 4R sin C/2 ఇంటూ ఇదేంటి? sin A sin B ప్లస్ cos A cos B అంటే cos A cos B ప్లస్ sin A sin B ఫార్ములా ఏంటి? cos ఆఫ్ A మైనస్ B. cos ఆఫ్ A అంటే A/2 మైనస్ B అంటే B/2. ఓకే, cos A మైనస్ B ఫార్ములా. నెక్స్ట్ ఇక్కడ సంగతి ఏంటి? cos C/2 ఇంటూ ఇది sin A cos B మైనస్ cos A sin B అంటే sin ఆఫ్ A మైనస్ B ఫార్ములా. A అంటే A/2, B అంటే B/2. దిస్ ఈజ్ sin A cos B మైనస్ cos A sin B, sin ఆఫ్ A మైనస్ B ఫార్ములా. ఇప్పుడు చూడండి, మళ్ళీ sin A cos B. ఓకే, 4R కామన్ తీయాలి కదా. 4R కామన్ తీస్తే ఏముందో చూడండి, sin A cos B ప్లస్ cos A అంటే C/2 ఇంటూ sin B. ఓకే, క్లియర్గా ఉంది ఫార్ములా. సో అది అబ్జర్వ్ చేయాలి మీరు. sin A cos B ప్లస్ cos A sin B ఫార్ములా ఏంటండి? sin ఆఫ్ A ప్లస్ B. A అంటే C/2 ప్లస్ B అంటే ఏంటండి? A/2 మైనస్ B/2. C/2 ప్లస్ A/2 మైనస్ B/2. నౌ A ప్లస్ B ప్లస్ C ట్రయాంగిల్లో ఎంత అండి? సమ్ 180. అన్నిటిని బై 2 చేయండి. A/2 ప్లస్ B/2 ప్లస్ C/2 ఈజ్ ఈక్వల్ 180/2 అంటే 90. ఇందులో మనకి A/2 ప్లస్ C/2 ప్లస్ ఉన్నాయి రాస్తున్నాను. A/2 ప్లస్ C/2 ఇటువైపు ఉంచితే ఏమవుతుంది? 90 మైనస్ B/2 అవుతుంది, అంతే కదా. B/2 అటువైపు తీసుకెళ్తున్నాను. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. sin ఆఫ్ A/2 ప్లస్ C/2 ప్లస్ ఏం రాస్తున్నాను? 90 మైనస్ B/2. ఆల్రెడీ ఎక్స్ట్రా మనకి మైనస్ B/2 ఉంది, దీని ప్లేస్లో ఇది ఎక్స్ట్రా ఇది. ఇప్పుడు మైనస్ B/2 ఏమవుతుంది? 90 మైనస్ B/2 మైనస్ B అవుతుంది. ఓకే, మైనస్ 2B/2 అంటే మైనస్ B. సైన్ ఆఫ్ 90 మైనస్ θ ఏమని తెలుసు మనకి? cos θ. 4R cos B విచ్ ఈజ్ ఈక్వల్ టు RHS. ఓకే, సో ఇక్కడ మనకు ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చేయడమే కొంచెం పెద్దగా ఉంటుంది, కానీ అందులో మనం యూజ్ చేసింది ఏంటండి?
సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, సింపుల్ ఫార్ములాస్ యూజ్ చేసాం. సో మంచిగా ప్రాక్టీస్ చేయండి, సింపుల్గా ఈజీగా 7 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం ఆఫ్ దిస్ వీడియో. ఇది కూడా ఒకసారి ఎగ్జామ్లో అడిగాడు. ఈ 3 ఈక్వల్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. అంటే మనం దీన్ని ప్రూవ్ చేస్తే ఏదైతే వాల్యూ వస్తుందో దీనికి అదే వాల్యూ, దీనికి అదే వాల్యూ రావాలి. ఓకే, దెన్ దే ఆర్ ఈక్వల్. సో ఫస్ట్ నేను ఇది తీసుకుంటున్నానండి. ఓకే, వాట్ ఈస్ దట్? ఏబి మైనస్ R1 R2 బై R3. సో ఇది 1/R3 ఇంటూ ఇలా రాసుకోవచ్చు కదా, 1/R3 ఇంటూ ఏబి మైనస్ R1 R2. కొంచెం సేపు R3ని అలానే ఉంచుతున్నాను. ఓకే, 1/R3 ఇంటూ ఏ. ఇవన్నిటిని ఆర్లన్నిటిని మనం సైన్ ఫార్ములాలోకి రాస్తున్నాను. ఏకి ఫార్ములా ఏంటి సైన్ రూల్ నుంచి? 2R సైన్ ఏ కదా. బికి ఫార్ములా 2R సైన్ బి మైనస్ R1 ఇంటూ R2. ఇందాక రాసినాం కదా ఫార్ములాస్, అవి రాయండి. 4R, R1 అంటే ఫస్ట్ సైన్, రిమైనింగ్ కాస్, ఇంటూ R2. R2 అంటే ఫస్ట్ కాస్, సెకండ్ సైన్, థర్డ్ కాస్. ఓకే, R2 అంటే సెకండ్ సైన్, R1 అంటే ఫస్ట్ సైన్, which is equal to 1/R3 into 2R into 2R, 4R square sin A sin B minus 4R into 4R, 16R square. Okay, sin A by 2 cos A by 2, ఓకే, ఇంటూ sin A by 2 cos A by 2 రాశాను. నెక్స్ట్ sin B by 2 cos B by 2 రాశాను. నెక్స్ట్ ఇంటూ cos స్క్వేర్ C by 2. ఓకే, ఇక్కడ ఇంకోటి కూడా చేయబోతున్నాను, కేర్ఫుల్గా చూడండి. అవి మల్టిప్లై చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఏకి సైన్ బికి ఫార్ములాస్. సైన్ ఏకి ఫార్ములా 2 sin A by 2 cos A by 2 ఫార్ములా, అది రాస్తున్నాను ఇక్కడ. ఈజ్ ఈక్వల్ టు 1/R3 ఇంటూ 2R ఇంటూ 2R, 4R స్క్వేర్ ఇంటూ sin ఏకి ఫార్ములా 2 sin A by 2 cos A by 2, sin బికి ఫార్ములా 2 sin B by 2 cos B by 2. sin ఏకి 2 sin A by 2 cos A by 2, sin బికి 2 sin B by 2 cos B by 2. ఓకే, ఇవి కూడా ఇక్కడ వచ్చేసినాయి. రైట్, నౌ 4 into 2 8, 8 to the 16, 16R square, 16R square ఉంది. ఇంకేం కామన్? sin A by 2 cos A by 2 కామన్. ఇంకేం కామన్? sin B by 2 cos B by 2 కూడా కామన్. తీస్తే ఏం మిగిలిపోతుంది? ఇది మొత్తం కామన్ వచ్చింది బయటికి, ఇక్కడ 1 ఉంటుంది. ఇది కూడా మొత్తం టర్మ్స్ బయటకు వచ్చేసిన, ఇవన్నీ ఎక్స్ట్రా ఓన్లీ కాస్ స్క్వేర్ C by 2 మిగిలిపోతుంది. ఓకే, బై R3. R3కి ఫార్ములా ఏంటిది? 4R, మొదటి రెండు కాస్ట్లు ఉంటాయి, cos A by 2 cos B by 2, మూడోది sin C by 2, cos A by 2 cos B by 2 sin C by 2 కదా. నౌ ఒక R క్యాన్సిల్, 4 1s 4 4s, cos A by 2 క్యాన్సిల్, cos B by 2 క్యాన్సిల్.
ఏం మిగిలిపోయింది ఇప్పుడు 4r మిగిలింది, sin a/2 మిగిలింది, sin b/2 మిగిలిపోయింది. 1 - cos square theta ఫార్ములా ఏంటి? sin square theta. 1 - cos square theta అంటే sin square c/2. కింద ఎక్స్ట్రా ఎవరున్నారు? sin c/2. ఒక sin c/2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు 4r sin a/2 sin b/2 sin c/2 అంటే ఏమవుతుందండి? దట్ ఈస్ r, స్మాల్ r. అంటే therefore ab - r1 r2/r3 చేస్తే నాకు ఆన్సర్ ఏమొచ్చింది? r. అదేవిధంగా సిమిలర్లీ bc - r2 r3/r1 చేయండి, r వస్తుంది. ca - r3 r1/r2 చేయండి, r వస్తుంది. సో therefore finally all are equal. ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది, సార్ 7 మార్క్స్ క్వశ్చన్ కదా, ab - r1 r2/r3 చేస్తే r వచ్చింది, ఇలా సిమిలర్లీ అని రాయొచ్చా? రాయొచ్చు. మన టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లంలోనే రాశాడు సిమిలర్లీ అని. వీ కెన్ రైట్. మీకు ఓపిక ఉంటే దీన్ని కూడా ఇలా ప్రూవ్ చేయండి, r వస్తుంది, పర్ఫెక్ట్ చేస్తే, లేకపోతే స్టక్ అయిపోతారు, అదంతా ఇబ్బంది అవుతుంది అనమాట. సో డైరెక్ట్ రాసేసేయండి, నో ప్రాబ్లం. వాటికి కూడా r వస్తుంది. సో ఫైనల్లీ ఆల్ ఆర్ ఈక్వల్ టు r. ఓకే. సో ఇది కొంచెం పెద్దగా కనబడుతుంది కానీ జస్ట్ నేను ఏం చేయలేదు, జస్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేశాను అంతే. ఒకటి ఈ ఫార్ములా, ఇంకొకటి r1 r2 r3 ఫార్ములాస్. సింపుల్గా ఉంటుంది, కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో దీంతో మీకు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్కి సంబంధించిన టోటల్ ప్రాబ్లమ్స్, ఎక్సెల్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ కొన్ని వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పాను. సో మీరు మొత్తం సాల్వ్ చేసుకుంటే మంచిది. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ వీడియోలో మరి ఒక కొత్త చాప్టర్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మంచిగా ప్రాక్టీస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.